అనకాపల్లి జిల్లాలోని మదనగరువు గ్రామ గిరిజనులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి గెడ్డల వద్ద ఊట నీటిని తెచ్చుకుంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి తాగునీటిని అందించాలని వేడుకుంటున్నారు. గిరిజనుల నిరసనకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. అడవి బాట పట్టిన సీఎం పవన్ కళ్యాణ్ కి పసిపిల్లల దాహార్తి వినిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. తక్షణమే గిరిజనుల తాగునీటి కష్టాలు తీర్చాలి అనంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు మాకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో మదనగరు గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు వాళ్ళ తాతల తండ్రుల నుండి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకు మంచినీళ్ళు సౌకర్యం కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ చిన్నపిల్లలతో సహా గిరిజనులందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి, వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది, గెడ్డలు ఆరిపోతూ ఉన్నాయి, చిన్న ఊట నీటిలోనే నీళ్లు తాగి వీళ్ళు జీవనం సాగించి వీళ్ళు అనారోగ్యాలు పాలైపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళు తినడానికి ఇక్కడ చూస్తే కనీసం పంటలు కూడా సక్రమంగా పండే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు. ఈ సంవత్సరం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా పోయే ఎలా బతకాలని చెప్పేసి వీళ్ళు మొన్నే వలస కార్మికులుగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఉపాధి పనులు కూడా సక్రమంగా చెప్పట్లేదు. ఉపాధి పనులైనా మాకు పనులు కల్పించండి అని చెప్పేసి రెండు చేతులు ఎట్టి జోడించి చిన్నపిల్లల సహా ఏడుస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఏసీ రూముల్లో కూర్చొని అడవి తల్లి బాట పడడం కాదు, ఇలాంటి గ్రామాలు సందర్శించండి, ఈ గ్రామాలు చూడండి, మీరు చూసి వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు జ్వరాలు వచ్చి గెడ్డ నీళ్ళు తాగి, ఊట నీళ్ళు తాగి డయోరియా, మలేరియా, డెంగ్యూ అనేకమైనటువంటి టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి ఆ మందులకే ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ